సాయిరామ్. అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించబోయే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూసారంటే మీరు ఎలా షిరిడికి ఒక పైసా ఖర్చు లేకుండా వెళ్ళడము, అలాగే ఎవరి ద్వారా వెళ్ళొచ్చు అనే విషయము మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. నేనైతే అస్సలు ఊహించలేదు షిరిడి యాత్ర ఇలా బాబా భజన చేస్తూ వెళ్తానని. అంతేకాకుండా బాబా దగ్గర నుంచి పిలుపు వస్తేనే షిరిడికి వెళ్తారని అందరూ చెప్పే మాట. ఆ మాట అయితే నేను పూర్తిగా నమ్ముతాను. మన చిత్తూరులో రామ్మూర్తి రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అభయ ట్రస్ట్ నిర్వహిస్తున్నారనమాట. ఈ అభయ ట్రస్ట్ ద్వారానే మేము షిరిడి యాత్రకు వెళ్ళగలిగాము. ఆ అవకాశం కల్పించిన వారు ఈ ఫోటోలో ఉన్న మోహన్ రెడ్డి గారు. వీరు మాకు బంధువులే కాకుండా మా వారి స్నేహితులు. 2024వ సంవత్సరము జూలై 28వ తారీఖు ఉదయం 7 గంటలకి చిత్తూరు కట్టమంచిలోని సాయి కృప అపార్ట్మెంటులో ఉన్న సాయిబాబా ఆలయానికి అందరినీ రమ్మన్నారు. ఇక అందరూ అక్కడికి వచ్చేసాక ప్రతి ఒక్కరికి ఒక కవర్ అందించారనమాట. కవర్ తీసుకున్న వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వచ్చారు. వచ్చిన వెంటనే వారందరికీ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ పెట్టారనమాట. ప్రతి ఒక్కరికి 2 ఇడ్లీలు అలాగే వడ, చట్నీ, సాంబార్, పొంగల్, కేసరి పెట్టారు. అందరూ చాలా తృప్తిగా తిన్నారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు షిరిడీకి బయలుదేరుతామని. చూడండి ఎంత బాగా అందరూ కూర్చొని కబుర్లు చెబుతూ వాళ్ళ లగేజీ వాళ్ళ దగ్గరే పెట్టుకొని కూర్చొని ఉన్నారు. షిరిడి యాత్రకి మొత్తము 365 మంది ఉన్నట్టు చెప్తున్నారు. ఇక అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇక షిరిడికి బయలుదేరవలసి వచ్చింది. చిత్తూరు నుంచి రేణిగుంట వరకు బస్సులో వెళ్ళాము. బస్సులో కూడా కానీ బాబా నామస్మరణ బాగా అందరూ చెప్పుకుంటూ వెళ్ళారనమాట. ఒకసారి మీరు కూడా బాబా నామస్మరణ వినండి. ఇక చిత్తూరులో 8 గంటల 30 నిమిషాలకి బయలుదేరిన బస్సు రేణిగుంట రైల్వే స్టేషన్లో 10 గంటల 30 నిమిషాలకు ఆగిందనమాట. ఇంకా బస్సులో అందరూ దిగేసి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాము. ఇక అక్కడ ట్రస్ట్ వాళ్ళు అందరినీ ఆరెంజ్ కలర్ టోపీ వేసుకోమన్నారు. మీకు ఇందాక ఇచ్చాం కదా, ఆ కవర్లో ఆరెంజ్ టోపీ ఉంది చూడండి, అది అందరూ వేసుకున్నారంటే అందరూ మన వాళ్ళనే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోవాల్సిందే అన్నారు. నేను మా వారు కూడా వేసుకొని ఇలా ఒక ఫోటో తీసుకున్నాము. ఇలా టోపీ వేసుకోవడం వల్ల ఎవరు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదని వాళ్ళు ఆ విధంగా అరేంజ్ చేశారనమాట. ఇక ట్రైన్ అయితే అరగంట ఆలస్యంగా వచ్చింది. ఇక ట్రైన్ అందరూ ఎక్కేశాక వారి వారి సీట్లలో కూర్చున్నాము. కూర్చొని ఇందాక వారిచ్చిన కవర్లో ఏముందో అని చూశాను. చూస్తే 2 ప్యాకెట్ల బిస్కెట్లు, ఒక లడ్డు, అలాగే ఒక చిక్కీ ప్యాకెట్టు, ఒక మిక్చర్ ప్యాకెట్, దానితో పాటు వాటర్ బాటిల్ 2, ఇందాక మీకు చూపించిన టోపీ ఉన్నాయన్నమాట. ఇక మధ్యాహ్నము లంచ్ టైం అయింది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి మనిషికి సరిపడా లెమన్ రైస్ అలాగే పెరుగన్నము అందజేశారనమాట. ఇంకా రైల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ ట్రస్ట్ గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మొదటి సంవత్సరం అయితే 50 మందితో మొదలయ్యింది. ఆ విధంగా సంవత్సరానికి పెరుగుతూ ఈసారి 365 మంది దాకా ఉన్నారు అనే విషయం చెప్పారనమాట. అలాగే ఈ ట్రస్ట్ 7 సంవత్సరములుగా కొనసాగుతూ ఉందని చెప్పారు. మాకైతే ఇదే మొదటిసారి తెలిసింది అని అనిపించింది. ఇక రాత్రి విషయానికి వస్తే డిన్నర్కి ప్రతి ఒక్కరికి వేడివేడిగా 2 చపాతీలకి కాంబినేషను టమాటో బజ్జీ ఇచ్చారు. అవి కూడా చాలా బాగుండిందని అందరూ తృప్తిగా తిని ఆ రాత్రి ట్రైన్లో పడుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వడ అందజేశారు. ఇక ఆ రోజు మధ్యాహ్నము 1 గంటకి నాగసూల్లో ట్రైను ఆగింది. ప్రయాణికులందరూ దిగేశారు. ట్రస్ట్ వాళ్ళు రెడీగా రైల్వే స్టేషన్ బయట బస్సును రెడీ చేశారు. అందరినీ షిరిడీకి పిలుచుకు వెళ్ళాలి కదా, కాబట్టి అందరినీ ఆ బస్సులోనే రమ్మన్నారు. ఇక అందరూ రైల్వే స్టేషన్ బయటకు వచ్చి బస్సు ఎక్కి షిరిడీలోనున్న సాయి ఆశ్రమం భక్తి నివాస్కి చేరుకున్నాము. అక్కడ ఫ్రీ మీల్స్ అందరికీ అందుబాటులోనే ఉన్నది. చూడండి, నేను చూపించే బిల్డింగు సాయి ఆశ్రమం భక్తి నివాస్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ ఎవరైనా బస చేయొచ్చు. అలాగే రూములు కూడా అవైలబుల్లోనే ఉంటుంది. రూమ్ రెంట్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నది. ఇక నేను మా వారు ఈ ఆశ్రమంలోనే లంచ్ చేసుకునేసి కిందికి దిగి వచ్చాము. లంచ్లో చపాతీలు అలాగే వైట్ రైసు 3 రకాల కూరలు పెట్టారు.
లంచ్ అయ్యాక కాసేపు కూర్చుందామనిపించి కూర్చుంటే మా పక్కకి ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క కూడా అటు ఇటుగా చూసి మా పక్కనే పడుకున్నది. కాస్త భయమేసి పక్కకు జరిగాము. ఇక ఇంతలోపే ట్రస్ట్ వాళ్ళు మాకందరికీ గదులు కేటాయించారు. ఆ గదిలోకి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి బాబా దర్శనానికి ఆ రోజు సాయంత్రమే 5:30 వెళ్ళాము. 6 గంటలకి హారతి చూసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసామన్నమాట. ఇక ఆ మరుసటి రోజు ఉదయమే 6 గంటలకంతా లేచి నాసిక్, త్రయంబకం వెళ్ళాలని బయలుదేరాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ చూశాను చూడండి, సాయి ఆశ్రమం ముందర వాటర్ ఫాల్స్ లైటింగ్ సెట్తో ఎంత బాగున్నదో. అలాగే అక్కడ ఒక టీ స్టాల్ కూడా ఉన్నది. అక్కడ టీ స్టాల్లో ₹2కు టీ, ₹3కు కాఫీ, అలాగే ₹10కి ఒక వాటర్ బాటిల్ ఇస్తారనమాట. ఇక ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని బస్సు ఎక్కి ప్రయాణమయ్యాం. మొదటగా అయితే శని సింగనాపూర్ చేరుకున్నాము. గుడి అయితే చాలా బాగున్నది. అంతేకాకుండా ఆ గుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఇళ్లకైనా తలుపులుండవు. అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఉండదు. దొంగతనం అనేదే అస్సలు ఆ ఊరిలో జరగదంట. షిరిడి నుంచి అరగంట ప్రయాణం చేస్తే శని సింగనాపూర్ చేరుకోవచ్చు. అంతేకాకుండా ఈ శని సింగనాపూర్లో అడుగు పెడితే మనకు చాలా మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెబుతారు. మేము వెళ్ళిన రోజు మంగళవారం కావడం చేత రద్దీ అయితే పెద్దగా లేదు. ఈ నవగ్రహాలకు సంబంధించి సపరేట్గా ఈ విధంగా కట్టారు. చూడ్డానికైతే చాలా బాగుంది. అలాగే అక్కడ ప్రసాదంగా బర్ఫీలు కూడా అమ్ముతారు. అవి కూడా తీసుకొని అక్కడే తినేయాలని కొంతమంది చెప్తున్నారు. చూడండి, ఈ శనిసింగనాపురంలోనే ఇలా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడముచ్చటగా ఉన్నారు. ఇక అక్కడి నుంచి నాసిక్కి బయలుదేరాం. నాసిక్కి వెళ్ళేలోపు మాకు 3 గంటల సమయము పట్టింది. నాసిక్ బస్టాండ్లో బస్సు ఆపేశారు. అక్కడ గుళ్ళు చూడ్డానికి వెళ్ళడానికి బస్సుని అనుమతించరంట. కాబట్టి ఆటోలోనే ఒక మనిషికి ₹100 ఇచ్చి వెళ్ళాలి అని చెప్పారు. ఒక్కొక్క ఆటోలో 5 మంది దాకా వెళ్ళి 500 ఇచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు చూడాలని నిర్ణయించుకున్నాక మొదటగా వచ్చింది గంగా గోదావరి కలిసిన నది. అలాగే అక్కడక్కడ శివలింగాలు కూడా చాలా ఉన్నాయి. గుడి లోపలికి వెళ్ళామంటే శివలింగంపై మన చేతే కాస్త నీళ్ళిచ్చి అభిషేకం చేయిస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి శ్రీ కపాలేశ్వర్ మహాదేవ్ మందిర్, పంచవటి, నాసిక్. ఈ గుడి కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్నీ చాలా దగ్గరలోని గుళ్ళైతే చాలా ఉన్నాయి. కాకపోతే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపించింది. మేము చెప్పడము వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పడము మాకు అర్థం కాదు. అలాగే తెల్లరాముడని, కాలారాముడనేసి అన్నీ చూసేకి చాలా బాగుంది. ఇక ఇక్కడైతే ₹1 ఎంట్రన్స్ ఫీజుతోనే రామాయణంలో జరిగిన అతి ముఖ్యమైన ఘట్టం బొమ్మల రూపంలో చాలా బాగా చిత్రీకరించారు. మీరు ఒకసారి చూడండి. రామాయణము చదివినా విన్నా కానీ మనకు చాలామందికి తనివి తీరదు. అలాగే ఈ బొమ్మలు చూస్తుంటే కూడా ఆ రామాయణం అంతా మన కళ్ళ ముందు కట్టినట్లుగా చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉన్నది. అంత చక్కగా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ చిత్రీకరణ చూస్తూ ఉంటే? ఇక అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి అక్కడి నుండి లక్ష్మణ్జీ శేషనాగ్ అవతార్ అనే గుడికి వచ్చాము. లక్ష్మణ్జీ చూసి ఒకసారి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తుంటే ఒక పక్కకి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యడం అనే బొమ్మని చిత్రీకరించారు. చూడ్డానికి చాలా బాగుంది. అలాగే ఇంకో చోట సీతారామ లక్ష్మణుల విగ్రహం, ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. అంతా తెల్లగా పాలరాతితో ఉన్నట్టుగా ఉందన్నమాట. ఆ విగ్రహాలు అయితే నాకు చాలా బాగా నచ్చి ఒక ఫోటో కూడా తీసుకున్నాను. నాసిక్లోని గుళ్ళన్నీ చూసేది పూర్తయ్యాక ఇక లంచ్ కోసమని ఒక హోటల్లో ఆగాం. ఆ హోటల్లో సాయిబాబాని ఈ విధంగా చూసి చాలా బాగుందనిపించి ఇక్కడ కూడా వీడియో తీశాను. ఇక్కడ భోజనం చేశాక ఇంకా త్రయంబకేశ్వరానికి బయలుదేరాము. త్రయంబకేశ్వరం గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. మాటల్లో ఎంత చెప్పినా చాలా తక్కువే అనిపించింది. బయటే ఇంత బాగుంది, లోపల గుడిలో ఇంకెంత బాగుంటుందో అని అనిపించింది. అందరము ఫ్రీ దర్శనానికే వెళ్ళాలని ఇక దర్శనం క్యూకి వెళ్ళామన్నమాట. క్యూ లైన్లోకి వెళ్ళి చూస్తే చాలా క్యూ లైన్లు ఉన్నాయి. స్లోగా లైన్ కదులుతూ ఉంది. వేరే క్యూ లైన్లో భక్తి పాటలు వినిపిస్తూ ఉంటే వీడియో తీశాను చూడండి.
ఇక మెల్లమెల్లగా క్యూ కదులుతూ ఉంటే చుట్టుపక్కల చూస్తే అక్కడక్కడ టీవీలు పెట్టారు. టీవీలు పెట్టి లైవ్‌లోకి త్రయంబకేశ్వరుడిని చూపిస్తూ ఉన్నారనమాట. చాలామంది వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ఉంటే నేను కూడా వీడియో తీసి ఒక ఫోటో తీశాను. చూడండి ఎంత అందంగా ఉన్నారో త్రయంబకేశ్వరుడు. జ్యోతిర్లింగాలలో ఈ లింగం కూడా ఒకటి కాబట్టి కొంతమంది జ్యోతిర్లింగ స్వామి కూడా అంటారు. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. అంతేకాకుండా వానచినుకులు కూడా మొదలైంది. ఆ వానచినుకులు కూడా లెక్క చేయకుండా భక్తులందరూ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ గొడుగు పట్టుకొని అక్కడక్కడ కొంతమంది నిలబడుకొని, కొంతమంది శూలం దగ్గర నిలబడి ఆ శూలం ఎంత అందంగా ఉందో అని చూసుకుంటూ ఉన్నారు. ఇక నేనైతే మెయిన్ ఎంట్రన్స్‌కి వచ్చేసాను. ఇక అక్కడైతే బోర్డు ఉంది. ఎవరు మొబైల్‌ని లోపల ఆన్ చేయకూడదు అని. ఇక నేను ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇక లోపలికి వెళ్ళాక ఆ త్రయంబకేశ్వరుడు ఎంత బాగా దర్శనమిచ్చారంటే అంత బాగా దర్శనమిచ్చారు. నాకు ఇంత అదృష్టమా అని అనిపించేంతగా దర్శనమయ్యింది. ఇక ఎప్పటికైనా లైఫ్‌లో ఒక్కసారైనా త్రయంబకేశ్వరుడిని ప్రతి ఒక్కరూ చూడాల్సిందే అని అనుకున్నాను. ఇక గుడిలో దర్శనం అయిపోయాక గుడి బయటకు వచ్చాము. ఇక గుడి బయట అందాలైతే చెప్పాల్సిన పనే లేకుండా ఉన్నది. చిన్న చిన్నగా వానచినుకులు పడుతూ ఉంటే ఆ మంచు మేఘాలన్నీ ఆ గుడిని తాకుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ దృశ్యమైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా అంత అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. తనివి తీరా త్రయంబకేశ్వరుడి దగ్గరికి రావాలని మనసారా కోరుకోండి. ఇక తిరుగు ప్రయాణానికి మళ్ళీ మేము సాయి ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి ఇక ప్రయాణము మొదలెట్టాము. ఇక సాయి ఆశ్రమానికి వెళ్ళాక రేపు ఉదయము 6 గంటలకంతా అందరూ బయలుదేరండి. షిరిడి సాయిబాబా దర్శనానికి అందరూ బాబా భజన చేసుకుంటూ వెళ్ళాలి అని ట్రస్ట్ వాళ్ళు చెప్పారు. అలాగే అని మరుసటి రోజు ఉదయమే అందరూ రెడీ అయ్యి వచ్చామన్నమాట. వచ్చాక అందరికీ కండువాలు పైన ధరించుకోమని ఇచ్చారు. అలాగే టోపీలు కూడా పెట్టుకోమన్నారు. అదేవిధంగా అందరూ అలాగే పెట్టుకొని ఒక్కొక్క వరుసకి నలుగురు చొప్పున నిలబడాము. ముందర అయితే లేడీస్ నిలబడ్డారు, వెనకైతే జెంట్స్ నిలబడి అందరూ బాబా నామస్మరణ చేస్తూ వెళ్ళాము. భక్తులతో కలిసి బాబా నామస్మరణ చేస్తూ షిరిడీలోకి వెళ్తూ ఉంటే నాకు బాబా ఇంత అదృష్టం ఇచ్చాడా అని అనిపించింది. ఇలా వెళ్తూ ఉంటే శ్రీ సాయి పల్లకీ గార్డెన్ కూడా కనిపించింది. అది కూడా వీడియో తీశాను. కోలాటాలతో అలాగే బాబా నామస్మరణతో వెళ్తూ ఉంటే ఎంత బాగుందో మీరు ఒకసారి తనివి తీరా చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. Hey! 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 ఇక బాబా దర్శనం అయితే అందరికీ చాలా అద్భుతంగా జరిగింది. ఇక ట్రస్ట్ వాళ్ళైతే మీరు ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలన్నా అలాగే ఏ ప్రాంతాలు చూడాలన్నా చూసి రండి. వచ్చాక మీరు గదులు ఖాళీ చేసేసి సాయంత్రము 5:30 రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రాత్రి 7:30 రేణిగుంట వరకు ట్రైన్ బుక్ చేశాము అని చెప్పారు. ఇక ఎవరికి వాళ్ళకి ఇష్టమైనట్టు వెళ్ళారనమాట. అంటే షాపింగ్కి వెళ్ళడము, ఇక అక్కడ చావడి కానీ పల్లకీ గార్డెన్ కానీ ఇక వేరే ఏమైనా ఉంటే చూడడానికి అన్నట్టుగా వెళ్ళిపోయారు. నేను మా వారైతే పల్లకీ గార్డెను చూసి అట్నుంచి అట్లే శ్రీ చావడికి వచ్చాము. చావడిదంతా అయిపోయాక ఇక షాపింగ్ కూడా చేద్దామని షాపింగ్ కూడా మొదలెట్టామన్నమాట. షాపింగ్ వీడియోలంతా ఇంకోసారి వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. అలాగే ఇక ప్రసాదాలన్నీ తీసుకొని
అలాగే అక్కడక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము. ఐ లవ్ సాయిబాబా అనే చోట అయితే చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్లో. అక్కడ కూడా ఫోటో తీసుకొని ఇక ఆటోలో సాయిబాబా ఆశ్రమానికి బయలుదేరాము. సాయి ఆశ్రమము బాబా గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అంతేకాకుండా అక్కడ దానిమ్మ పండ్లయితే చాలా చీప్గా అమ్ముతున్నారు. కేజీ 50 రూపాయలకే ఇస్తున్నారను. అలాగే ఇక్కడ పల్లకీ గార్డెన్ అయితే మనకు చాలాసేపు ఉండాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ పల్లకీ గార్డెన్. అందుకే నేను ఈ వీడియోని మళ్ళీ రిపీటెడ్గా మీకు చూపిస్తున్నాను. ఇక ఆశ్రమం వచ్చింది. ఆటో దిగి గదిలోకి వెళ్ళి ఇంకా లగేజ్ అన్నీ సర్దుకునేసి కాస్త ఫ్రెష్ అయ్యి ఇక మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి అందరూ బయలుదేరాము. ఇక రైల్వే స్టేషన్లో అనుకున్న టైంకే 7 గంటల 30 నిమిషాలకంతా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక అందరూ ట్రైన్ ఎక్కేశారు. అందరూ వారి వారి బెర్తుల్లో రెస్ట్ తీసుకొని ఇక మరుసటి రోజు ఉదయము మామూలుగా ట్రస్ట్ వాళ్ళు యథావిధిగా మార్నింగు టిఫిను, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ మళ్ళీ డిన్నర్ అరేంజ్ చేసి ఆ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి దిగాక ఎవరూ ఇబ్బంది పడకుండా వెంటనే బస్సులు అరేంజ్ చేసి చిత్తూరుకి అందరినీ వారి వారి స్థానాల్లో దింపేశారు. షిరిడి యాత్రకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరికి ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా అభయ ట్రస్ట్ వాళ్ళు అంత బాగా చూసుకున్నారు. నిజంగా ఇలాంటి అభయ ట్రస్ట్ మన చిత్తూరులో ఉండడం మన చిత్తూరుకే గర్వకారణం. అలాగే అభయ ట్రస్ట్ వారి కుటుంబాలపై బాబా ఆశీస్సులతో పాటు షిరిడి యాత్రకు వచ్చిన వారి ఆశీస్సులన్నీ అభయ ట్రస్ట్ వారి కుటుంబాలపై ఉండాలని మనస్తృప్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.